చూపించి ఇంకేదో నాకు ఇచ్చినట్టు ప్రతి ఒడు తమిళ పెట్టడం, నాలాంటి ఏదో మోసం చేయడం. ఈ షార్ట్ ఫిల్మ్ వాళ్ళకి ఒక అలవాటు అయిపోయింది అయ్యా. ఎవరో వెన్నెల చౌదరి అంట పాప తమిళ పెడతాడు, నాలాంటి ఏదో చాలామంది క్లిక్ కొడతారు, వ్యూస్ పెరుగుతాయి, కామెంట్లు పెరుగుతాయి, మళ్ళీ వీళ్ళకి ఫ్యాన్ పేజ్లు, లైక్లు, చాటింగ్ల కోసం మళ్ళీ మెసేజ్లు. అలాంటి ఏదో ఎంటర్టైన్మెంట్ ఎక్కడ ఉంటుందా? ఇంకా ఎరా ఎంటర్టైన్మెంట్ కావాలి నీకు? పొద్దు నుంచి ఆఫీస్లో పనిచేసి ఏదో రూమ్కి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ మినిమం తెలుగు దినాన్ని ఆస్వాదిద్దాం అనుకుంటున్నాను రా. కానీ ఏంటి భయ్యా వీళ్ళు షార్ట్ ఫిల్మ్ అని చెప్పడం, తమిళ చూపించడం. ఎరా అసలు ఏం షార్ట్ ఫిల్మ్ రా? అంటే షార్ట్ ఫిల్మ్లో ఒకటేనా, ఇంకేం లేదా అసలు నీకు కావాల్సింది? బయట ఏం జరుగుతుంది, ఎవరేమవుతున్నారు, ఏం చేస్తున్నారు, ఇంకేం అక్కర్లేదా నీకు అసలు? చూసాను న్యూస్ పేపర్, అసలు పొద్దున్న చదివాను. పేపర్ చదవాలంటే సింహవేలు బొమ్మలు న్యూస్ పక్కన పెట్టాను, ఇంకేం ఉండదు మ్యాటర్ పేపర్లో. బాగుందిరా, అంతమంది పేపర్లో ఏం చదివేస్తారా? 190% నీలాగే ఉన్నారా. చేతిలో స్మార్ట్ ఫోన్, గుళ్ళో ల్యాప్టాప్ వేసుకుంటే ఇదే ప్రపంచాన్ని బతుకుతారు. వారానికి 5 రోజులు పని చేస్తున్నా, నెలాగా జీతం తీసుకుంటున్నా, ఇల్లు కట్టుకుంటున్నా, మళ్ళీ వారానికి 5 రోజులు పని చేస్తున్నా. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో నేను ఎంటర్టైన్మెంట్ ఎత్తుకోవడం తప్పే ఉందిరా. బిల్లు కడుతున్నప్పుడు ఏంటారు నువ్వు? అసలు ఏ మంత్కి ఏ బిల్ ఎంత ఎందుకు కడుతుందో తెలుసా నీకు? నెల రేట్లు ఎంత పెరుగుతుందో తెలుసా నీకు? నేను మాట్లాడే కంటెంట్ ఏంటి, నువ్వు చెప్పే కాంటెక్స్ట్ ఏంటి? ప్రతి 2 వారాలకి పెట్రోల్ బిల్ ఎందుకు పెరుగుతుందో తెలుసా నీకు? పేపర్ చదివాను అంటున్నావు, ఇవాళ కరెంట్ బిల్ పెరుగుతుందన్న విషయం తెలుసా నీకు? 3 సంవత్సరాల నుంచి కార్పొరేట్ జాబ్ చేస్తున్నావు, నెలలో ఇంటికి ఎంత పంపించగలుగుతున్నావు, నువ్వు ఎంత సేవ్ చేసుకోగలిగావు? నెలకు 6 లక్షలు సంపాదించి నీకే లోన్ తీసుకుని కారు కొనుక్కోలేని గతి పడితే నెలకు 5,000 సంపాదించేవాడు ఎలా బతకగలడు? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఎంటర్టైన్మెంట్ అంటే నువ్వేమో ఎకనామిక్స్ గురించి మాట్లాడుతావు. 195 మంది నీలాగే ఆలోచిస్తున్నారు. రోజుకి ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్లో టైం సరిపెట్టుకుంటారు. అసెంబ్లీలో జయప్రకాష్ నారాయణ అనే ఆయన మల్లంటోళ్ళ కోసం రోజు కొంచెంచుకుని అరుస్తూ ఉంటాడు. ఆయన కూడా మళ్ళీ ఇంట్లోకి వచ్చిన ఎంటర్టైన్మెంట్ ఎత్తుకోవచ్చు కదా, అసెంబ్లీలో అరిచి ట్యాబ్లెట్లు ఎత్తుకోవాల్సిన అవసరం ఏంటి? ఎంటర్టైన్మెంట్ ఎత్తుకునే టైం కాదు, నీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకో. అసలు ఇది రియాక్ట్ అవ్వాల్సిన టైం, పట్టించుకోవాల్సిన టైం, ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన టైం. రోడ్డు మీదకి ఎక్కి ర్యాలీలు చేయక్కర్లా, నీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకో. నిన్ను కొంచెం మార్చుకో, సమాజానికి కొంతైనా ఉపయోగపడు. షార్ట్ ఫిల్మ్స్. Well, I don't know what I'm looking for, but I know that I just wanna look some more. And I won't be satisfied till there's none.